ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఆర్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తే మనం డేటాని అప్డేట్ చేయడం చూసాం. సో అండ్ మనం ప్రీవియస్లీ యాడ్ చేసిన డేటా స్టేట్ డేటా ఇనిషియలైజ్ చేసిన డేటా అప్డేట్ చేయడం, ఎవ్రీథింగ్ వి సీన్ ఫర్ ది క్లాస్ కాంపోనెంట్. Because we know that class components are known as stateful components. Okay. Coming to the functional components are known as stateless components. So generally అవి డిజైన్ చేయడమే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని స్టేట్లెస్ గా డిఫైన్ చేశారు. క్లాస్ ని మాత్రమే స్టేట్ఫుల్ గా డిఫైన్ చేశారు. అది కూడా అప్ టు 16th వర్షన్. బట్ ఫ్రమ్ 16th వర్షన్ ఆన్వర్డ్స్ React functional components are also known as stateful components. Reason behind that, so for functional components from 16th version onwards, they implemented the concept related to React hooks. They implemented the concept in React.js as new thing as React.js hooks అనే ఒక కాన్సెప్ట్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ React.js hooks అనేవి దీస్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ functional component. So okay, these hooks are mainly useful, applicable for and the useful for functional components only, and React hooks cannot be applicable for class components. Okay, so React లో మనకి డిఫరెంట్ హుక్స్ ఏ మనం నెక్స్ట్ సెషన్స్ లో చూస్తుంటాం. సో ఎటువంటి రియాక్ట్ హుక్స్ అయినా మీరు యూజ్ చేయాలి అంటే, సో రియాక్ట్ హుక్స్ ని ఓన్లీ ఏ కాంపోనెంట్స్ కే యూజ్ చేయాలి. We should have to use it for a functional component only. Because class components కి డిఫాల్ట్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్టేట్ డేటా ఇనిషియలైజ్ చేసుకోవడం, అప్డేట్ చేయడం, కన్స్ట్రక్టర్స్, ఈ థింగ్స్ అని అవైలబుల్ ఉన్నాయి. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి అవేమి ఉండవు, రెండర్ ఫంక్షన్స్ లాంటివి. సో అందుకని చెప్పి రియాక్ట్ జేఎస్ 16th వర్షన్ నుంచి మనకి ఈ రియాక్ట్ హుక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రియాక్ట్ హుక్స్ అనేవి ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి యూస్ఫుల్ అవుతాయి. సో దాంట్లో మనకి డిఫరెంట్ హుక్స్ ఉన్నాయి. టుడే విల్ సీ అబౌట్ ది హుక్ విచ్ రిలేటెడ్ టు సంథింగ్ రిలేటెడ్ టు యూజ్ స్టేట్. సో ఈ స్పెసిఫిక్ రియాక్ట్ జేఎస్ యూజ్ స్టేట్ అనే రియాక్ట్ హుక్ బేస్ చేసుకొని మనం ఫంక్షనల్ కాంపోనెంట్ లో కూడా ఇనిషియల్ గా డేటాని హోల్డ్ చేసి ఎండ్ యూజర్ ఏమైనా యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ బేస్ చేసుకొని డేటాని అప్డేట్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద హుక్ వి నీడ్ టు నో? వి నీడ్ టు నో అబౌట్ ద హుక్ విచ్ రిలేటెడ్ టు యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ అనే హుక్ బేస్ చేసుకొని మోస్ట్లీ మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా డేటాని అప్డేట్ చేస్తాం. యాక్చువల్లీ ఫంక్షనల్ కాంపోనెంట్ లో కూడా డేటా హోల్డ్ చేయడానికి మనకి ప్రాప్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ప్రాప్స్ ఆర్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? జనరలీ props are mostly immutable. Props are immutable. That means their structure can't be changed. సో అందుకని చెప్పి మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో స్టేట్ తీసుకోలేదు ఇప్పుడు వరకు. సో బట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని కూడా మనం స్టేట్ఫుల్ అని చెప్పొచ్చు, బికాస్ మనం ఒక హుక్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద హుక్ నేమ్? యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ అనే హుక్ ని బేస్ చేసుకుని మనం ఎనీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఉండే డేటాని అప్డేట్ కూడా చేయొచ్చు. విల్ సీ దట్. సో I would like to create a one type of functional component firstly. So create a component with any name, something related to, I just want to create a functional component with name related to f name anoka. First of all oka component create chestanu with an extension. I give it as .js. I given here. Just write the whatever structure we need. To create a functional component we need a React library or not? Tell me. We don't need a React library, right? Directly you can apply, write the function. So మనం ఎలా క్రియేట్ చేస్తాం ఫంక్షనల్ కాంపోనెంట్ ని? How we are able to create the functional component? Function name. So function component name, not a function name. Function, after that you have to give the component name. So you can write like that as a basic traditional way లో ఎలా అయితే బిల్డ్ చేస్తారో అలా బిల్డ్ చేయండి. లేదు అనుకుంటే you can create a functional component with arrow function. ఎలా క్రియేట్ చేయొచ్చు? మనం ఫంక్షన్ ని arrow function గా క్రియేట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన ఎలా క్రియేట్ చేస్తామంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ గా ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసాం. బట్ అలా వితౌట్ పారామీటర్స్ గానే కాకుండా మనం ఇంకొక వేలో ఎలా క్రియేట్ చేయొచ్చు? అడ్వాన్స్డ్ వేలో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ విత్ ఏ arrow ఫంక్షన్. ఎలా క్రియేట్ చేద్దాం? ఇప్పుడు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, అనదర్ వేలో చెప్తాను అంతే. సో I just want to create an arrow function. So to create an arrow function we use C braces, equals and greater than. So you have to build the content in within the curly braces. Is there any name to this function or not? See, is there any name? No, sir. There is no name. I just define an arrow function. In this, I just want to give some name to this function as something related to component name as f name anoka. First of all, component name అయితే define చేసాను. Why I am initialized with the const declaration means నేను ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టికులర్ నేమ్ అసైన్, నేమ్ డిఫైన్ చేస్తాను, నేమ్ ని డైరెక్ట్ గా అసైన్ కూడా చేసేస్తున్నాను. డిఫైనింగ్ అసైనింగ్ రెండు ఒకేసారి జరిగితే గో ఫర్ ది కాన్స్ట్ డిక్లరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ వేర్. ఓకేనా?
సో ఐమ్ యూజింగ్ ది కాంపోనెంట్ రిలేటెడ్ టు fname అనే ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేశాను. అది కూడా నార్మల్ ఫంక్షన్ తో కాకుండా ఒక యారో టైప్ ఆఫ్ ఫంక్షన్ తో క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇన్ దిస్ యారో ఫంక్షన్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు రిటర్న్ సమ్ డేటా. సో రిటర్న్ చేసేది మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అయితే సి బ్రేసెస్ అండ్ టేక్ ఏ one type of parent element. In this, I just want to return some type of the information. This is a this is a functional component అని ఒక స్పెసిఫిక్ డేటాని అయితే బిల్డ్ చేస్తున్నాను. దిస్ ఈస్ అ ఫంక్షనల్ కాంపోనెంట్ అని డేటా రిటర్న్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏం చేయాలి, మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్లీ ఈ కాంపోనెంట్ ని మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ ది కాంపోనెంట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ద కాంపోనెంట్ నేమ్ ఈస్ ఎఫ్ నేమ్ అని ఒక కాంపోనెంట్ ఇచ్చాం. సో ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఇన్ విచ్ కాంపోనెంట్, I need to import in app component import component name from the file name. Next, I need to return that in HTML element format, fname. So just save the file and run the application. So I'm using the command like, which command we need to use to run the React scripts. We use a command called npm space start అనే ఒక command ని అయితే హిట్ చేస్తాం. సో ఈ కమాండ్ హిట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతాయి, కంపైలేషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ లో రిటర్న్ చేసామో ఆ రిటర్న్ చేసిన కాంపోనెంట్ రిలేటెడ్ డేటా అనేది వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలి. చెక్ దట్. అండ్ డిస్ప్లే అయిన డేటాని మనం ఇనిషియల్ గా సమ్ డేటా తీసుకుందాం ఆ స్పెసిఫిక్ ఫంక్షనల్ కాంపోనెంట్ లో, అండ్ ఎండ్ యూజర్ ఒక యాక్షన్ ఇస్తే యాక్షన్ బేస్ చేసుకొని అప్డేట్ కూడా చేద్దాం. So here you see, this is a functional component అని మనం స్పెసిఫిక్ టెక్స్ట్ ని h1 ఫార్మాట్ లో రిటర్న్ చేస్తాం. ఆ ఫార్మాట్ రిలేటెడ్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్పెసిఫిక్ ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఐ నీడ్ టు ఇనిషియలైజ్ సమ్ డేటా. యాక్చువల్లీ మనం ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ఇనిషియలైజ్ చేయాలి అంటే మీకు డిఫాల్ట్ ప్రాప్స్ ఐడియా ఉంది కదా అందరికి, ఎవ్రీవన్, డిఫాల్ట్ ప్రాప్స్. సో మీరు డిఫాల్ట్ ప్రాప్స్ ని కాంపోనెంట్ నేమ్ తో ఇస్తారు, బట్ ప్రాప్స్ లో తీసుకున్న డేటా ఇమ్యూటబుల్ అవుతుంది కాబట్టి మనం ప్రాప్స్ యూస్ చేయకుండా ఇప్పుడు మనం స్టేట్ డేటాని ఇనిషియలైజ్ చేద్దాం. స్టేట్ డేటాని ఇనిషియలైజ్ చేయడం కోసం రియాక్ట్ జేఎస్ ఫంక్షనల్ కాంపోనెంట్ కి డైరెక్ట్ గా స్టేట్ అనే ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్టర్ లో డిఫైన్ చేయమని చెప్పలేదు. సో దానికి ఇన్స్టెడ్ గా మనకు ఒక రియాక్ట్ హుక్ ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద హుక్ నేమ్? The hook is called use state. రియాక్ట్ హుక్స్ అన్ని కూడా క్యామిల్ కేస్ సింటాక్స్ ఫాలో అవుతాయి. సో అందుకని చెప్పి ఇక్కడ స్టేట్ లో ఎస్ అనే లెటర్ క్యాపిటల్ కనిపిస్తుందా, రియాక్ట్ జేఎస్ ఏ హుక్ అయినా సరే క్యామిల్ కేస్ ఉంటుంది. అది యూజ్ స్టేట్ అనే హుక్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ మీకు డిఫరెంట్ వేస్ లో వస్తాయి. యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్, యూజ్ పెరామ్స్ అనే ఒక హుక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఏ హుక్ మీరు చూసినా సరే ఆల్ టైప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ హుక్స్ అనేవి camel case syntax follow the remember that. So I'm using use state here. సో ఈ యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నేను డేటాని ఇనిషియలైజ్ చేయాలి. ఎండ్ యూజర్ ఏమైనా యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ రిలేటెడ్ డేటాని గెట్ చేయాలి. సో ఇప్పుడు రియాక్ట్ హుక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్లీ యూ నీడ్ ఏ రియాక్ట్ లైబ్రరీ. మనం ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయడానికి ఏమైనా రియాక్ట్ లైబ్రరీ కావాలా? టు క్రియేట్ ఏ ఫంక్షనల్ కాంపోనెంట్, టు క్రియేట్ ఏ ఫంక్షనల్ కాంపోనెంట్ we need a React library or not? We don't No, need sir. React No, library, sir. but to use hooks in any functional component, we need React library. So you have to import that hook from React library. Something like import React from the library called, what is the library we are importing this library? From the React అనే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ. ఇప్పుడు ఈ లైబ్రరీ ఎందుకు తీసుకున్నామంటే ఈ లైబ్రరీలో we need a one thing that is nothing but యూజ్ స్టేట్ అనే ఒక హుక్ ని. మీరు హుక్స్ ని ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లోనే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? సో నౌ ద యూజ్ స్టేట్ హుక్ ఈస్ ఇన్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ పొజిషన్. దిస్ యూజ్ స్టేట్ హుక్ Disable, sir. ఇట్ ఈస్ ఇన్ డిజేబుల్ ఉంది. మనం దాన్ని ఎనేబుల్ చేద్దాం, ఎందుకంటే మనం యూజ్ స్టేట్ హుక్ ని యూజ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు ఇంపోర్ట్ చేసుకోకపోతే హుక్స్ అనేవి యాక్సెస్ కావు. మీరు ఏ టైప్ ఆఫ్ హుక్స్ ని అయినా సరే రియాక్ట్ కామా అని చెప్పి స్పెసిఫిక్ నేమ్స్ కామా అండ్ ఆ హుక్ ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లోనే ఇంపోర్ట్ చేయండి. నేను యూజ్ స్టేట్ అనే ఈ రియాక్ట్ హుక్ తో సమ్ డేటాని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మై కాంపోనెంట్ ఈస్ ఎఫ్ నేమ్. సో ఇన్ దిస్ ఐ నీడ్ టు ఇనిషియలైజ్ దిస్ యూజ్ స్టేట్. This use state hook always expects two variables at a time. This use state hook always expects two variables at a time. So one variable is used to initialize some data initially, and another variable is used to update the data. So some two type of variables ni use state hook ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. ఫస్ట్ వేరియబుల్ ఏమో ఇనీషియల్ గా సమ్ డేటాని హోల్డ్ చేయడానికి, అండ్ సెకండ్ వేరియబుల్ ఏమో ఇనీషియల్ గా హోల్డ్ అయిన డేటా అప్డేట్ చేయడం కోసం.
So for that, I just want to define two variables with const declaration. So I'm giving the variables as name and a specific variable create చేస్తున్నాను, and as well as I created another variable with a name called set name. So I need to use the React hook here. So ఈ యూస్ స్టేట్ అనే హుక్ లో నేను సంథింగ్ ఇనిషియల్ గా సమ్ డేటాని హోల్డ్ చేస్తున్నాను, సంథింగ్ రిలేటెడ్ టు ఎల్టీఈ టెక్సాఫ్ట్ అనే స్పెసిఫిక్ డేటాని అయితే హోల్డ్ చేశాను. ఇప్పుడు ఈ దిస్ ఎల్టీఈ టెక్సాఫ్ట్ డేటా must be, so you have to write in a array format. Okay, see here. So ఈ యూస్ స్టేట్ అనే హుక్ లో మనం తీసుకున్న ఈ ఎల్టీఈ టెక్సాఫ్ట్ అనే డేటా, దిస్ మస్ట్ బి అసైన్ టు ఫస్ట్ వేరియబుల్ ఓన్లీ. ఓకేనా, ఈ ఎల్టీఈ టెక్సాఫ్ట్ అనే ఈ యూస్ స్టేట్ హుక్ లో మీరు ఏదైతే డేటాని ఇనిషియలైజ్ చేశారో, ఈ ఇనిషియలైజ్ చేసిన డేటా ఎప్పుడు కూడా మనం తీసుకున్న వేరియబుల్లో ఏ వేరియబుల్ కి అసైన్ అవుతుంది, ఆల్ ది టైమ్ ఇట్ షుడ్ బి అసైన్ టు విచ్ వన్, ఫస్ట్ వేరియబుల్ ఓన్లీ. మీరు ఏదైతే ఫస్ట్ వేరియబుల్ గా క్రియేట్ చేస్తారో ఆ ఫస్ట్ వేరియబుల్ కి మాత్రమే ఎప్పుడు కూడా అసైన్ అవుతుంది. సో ఐ టేకెన్ టూ వేరియబుల్స్. ఫస్ట్ వేరియబుల్ ఏమో ఇనిషియల్ గా డేటాని హోల్డ్ చేయడానికి, అండ్ సెకండ్ వేరియబుల్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న డేటాని అప్డేట్ చేయడానికి అయితే అసైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇఫ్ ఐ రిటర్న్ ద నేమ్ అనే ఈ స్పెసిఫిక్ వేరియబుల్ రిటర్న్ చేస్తానంటే, ఈ యూస్ స్టేట్ అనే హుక్ లో ఏదైతే మీరు ఇనిషియలైజ్ చేస్తారో ఆ డేటా అనేది మీకు రిటర్న్ అవుతుంది. సి, I just want to return in a specific another HTML element, some same H1 element I'm returning. So I have to return an expression. So I'm giving the thing related to name and this one. Check the result. So మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎల్టీఈ టెక్సాఫ్ట్ అనే డేటా అనేది రిటర్న్ అవడం కనిపిస్తుందా వెబ్ పేజ్ లో? ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు సీ దిస్. సో ఈ ఎల్టీఈ టెక్సాఫ్ట్ అనే డేటాని డైరెక్ట్ గా మనం H1 లో రిటర్న్ చేయలేదు. ఈ ఎల్టీఈ టెక్సాఫ్ట్ ని యూస్ స్టేట్ అనే హుక్ కి ఇనిషియలైజ్ చేసి, ఆ ఇనిషియలైజ్ చేసిన డేటాని ఒక స్పెసిఫిక్ వేరియబుల్ కి అసైన్ చేసిన స్పెసిఫిక్ వేరియబుల్ ని మనం రిటర్న్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ కాకుండా ఇఫ్ ఐ గో ఫర్ ది సెట్ నేమ్ అనే ఒక స్పెసిఫిక్ వేరియబుల్ అసైన్ చేస్తే, ఇప్పుడు ఇట్ విల్ డిస్ప్లేస్ ఎల్టీఈ టెక్సాఫ్ట్ ఆర్ నాట్? టెల్ మీ. ఇనిషియలైజ్ అయిన డేటా అసైన్ అవుతుందా సెట్ నేమ్ అనే వేరియబుల్ కి? అసైన్ అవ్వదు generally. It won't assign because this use state hook related initialized some, it is initialized with some value. This value must be assigned for the first variable only. Check the output. See here, is there any data like LTE TextSoft here? It is not initialized to that set name. This set name will enables whenever the data updates. డేటా అప్డేట్ అయితేనే మనకి ఏమవుతుంది, ఆ సెట్ నేమ్ అనే స్పెసిఫిక్ వేరియబుల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో అందుకని చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు యూజ్ స్టేట్ కి తీసుకునే ఏ డేటా అయినా సరే ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆ ఇనిషియలైజ్ అయిన డేటా ఆల్వేస్ ఇట్ విల్ అసైన్ ఫర్ ది ఫస్ట్ వేరియబుల్ ఓన్లీ. సో ఇఫ్ ఐ రిటర్న్ నేమ్, ఇట్ విల్ రిటర్న్స్ ద డేటా. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఇనిషియల్ గా డేటా ఉంది, హోల్డ్ అయింది, ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఈ స్ట్రింగ్ డేటాని ఎండ్ యూజర్ ఒక యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ బేస్ చేసుకుని మనం డేటా చేంజ్ చేద్దాం. సో ఫర్ దట్ ఒక ఇంటరాక్టివ్ కంట్రోల్ ని రిటర్న్ చేయడం కోసం I just want to create a one type of button with type equals to, it should be work as a button only. Remembered all the time, whenever you provide any buttons, just add the role to that button. మీరు రోల్ అనేది అసైన్ చేయాలి. రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ డిఫైన్ చేస్తాను, and I'm giving the button name as change. Here you are able to see a button with a name called change. Whenever user click on this change button, యూజర్ ఎప్పుడైతే ఈ చేంజ్ అనే బటన్ క్లిక్ చేస్తారో, ఇనీషియల్ గా ఏదైతే డేటా హోల్డ్ అయిందో ఆ హోల్డ్ అయిన డేటాని నేను సమ్ అదర్ డేటాతో రీప్లేస్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ అప్డేట్ చేద్దాం. సో చేంజ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే జావా స్క్రిప్ట్ లో బటన్ ని యాక్టివేట్ చేయడం కోసం ఏ ఈవెంట్స్ యూజ్ చేసేవాళ్ళం? జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ యూజ్ చేయాలి కదా, యాక్షన్స్ పర్ఫార్మ్ చేయాలంటే. సో బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే మోస్ట్లీ ఆన్ క్లిక్. ఇప్పుడు ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ని ఎప్పుడైనా సరే మనం జావా స్క్రిప్ట్ లో కూడా మీరు చూస్తే HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లోనే ఇస్తాం. ఇక్కడ కూడా మీరు అట్రిబ్యూట్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. బట్ ఇచ్చే ఈవెంట్ అనేది ఏ సింటాక్స్ లో ప్రొవైడ్ చేయాలి? యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ ఇన్ ఏ camel case syntax. Remember, React JS it changes some JSX syntaxes ని చేంజ్ చేస్తుంది. దాంట్లో ఈవెంట్స్ అనేవి ఎప్పుడు కూడా camel case తీసుకోండి. అండ్ ఈ వాల్యూ ఎప్పుడు కూడా విత్ ఇన్ కొటేషన్స్ లో కాకుండా యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్. ప్రీవియస్లీ మనం ఏం చేసాం, క్లాస్ కాంపోనెంట్ లో వాట్ వి డిడ్ ఫర్ ఆన్ క్లిక్ ఈవెంట్, దిస్ డాట్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ అసైన్ చేసి ఆ హ్యాండ్లర్ ని బైండ్ చేయడం కోసం ఒక ఆరో ఫంక్షన్ తీసుకొని ఆ ఆరో ఫంక్షన్ లో ఏం చేస్తాం, డేటా అప్డేట్ చేయడం కోసం కావాల్సిన కోడ్ రిలేటెడ్ సెట్ స్టేట్ రిలేటెడ్ మెథడ్ బేస్ చేసుకొని డేటా అప్డేట్ చేసాం. బట్ ఇక్కడ మనకి సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ ఏమైనా ఉంటుందా ఫంక్షనల్ కాంపోనెంట్ లో డేటాని అప్డేట్ చేయడానికంటే? ఎటువంటి స్పెసిఫిక్ మెథడ్స్ అనేవి డేటా అప్డేషన్స్ కోసం లేవు. మీరు డేటా అప్డేట్ అయితే ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్పాం మనం, చూడండి, వేర్ వి
assign that value when the value is updated. So we take it as some variable with a name called, what is a variable name? సెట్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, డైరెక్ట్ గా మీరు అప్డేట్ చేసే వాల్యూ ఈ సెట్ నేమ్ అనే స్పెసిఫిక్ వేరియబుల్ లోకి ఏమైపోతుంది, డైరెక్ట్ గా అప్డేట్ అయిపోతుంది. సో డైరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు. సెట్ నేమ్ అనే వేరియబుల్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. నో, యూ కెన్ గివ్ ఎనీ అదర్ నేమ్. ఓకేనా, you can give whatever the name you need. So I'm just giving here some set name variable. See, I'm using here ఈ on click direct గా previously this dot handle name change అని ఒక హ్యాండ్లర్ తీసుకుని ఆ హ్యాండ్లర్ ని బైండ్ చేయడం కోసం ఆరో ఫంక్షన్ ఇచ్చాం కదా. ఇక్కడ అటువంటి యాక్షన్స్ ఏం చేయకుండా డైరెక్ట్ గా యూ కెన్ క్రియేట్ అన్ ఆరో ఫంక్షన్. సో ఆరో ఫంక్షన్ విల్ క్రియేట్ లైక్ దిస్ ఓన్లీ, రైట్? సి బ్రేసెస్ ఈక్వల్స్ గ్రేటర్ దెన్. సో మీరు తీసుకునే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే కనుక కర్లీ బ్రేస్ బిల్డ్ చేయండి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ లేకపోతే డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద కోడ్ లైక్ దిస్. సెట్ నేమ్ అని చెప్పి సమ్ అదర్ నేమ్ కి చేంజ్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ సమ్ హైదరాబాద్ అనే ఒక స్పెసిఫిక్ నేమ్ కి చేంజ్ చేస్తున్నాను. వెన్ ఎవర్ యూజర్ క్లిక్స్ దిస్ చేంజ్ బటన్, ఇట్ విల్ ట్రిగర్స్ అన్ ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్. ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగర్ అయ్యి ట్రిగర్ రిలేటెడ్ ఫంక్షన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ కోడ్ లో ఏమని బిల్డ్ చేసాం మనం? సో ఆ సెట్ నేమ్ అనే స్పెసిఫిక్ వేరియబుల్ లోకి ఏ వాల్యూ హోల్డ్ చేయమని చెప్తున్నాను. నాట్ ఓన్లీ ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్ అనే డేటా కాదు, ఇట్ విల్ గో ఫర్ ది హైదరాబాద్ అనే ఒక స్పెసిఫిక్ డేటాకి చేంజ్ చేయమని చెప్తున్నాను. క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తే అక్కడ ఉన్న డేటా అనేది ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్ నుంచి స్పెసిఫికల్లీ హైదరాబాద్ అనే ఒక డేటాకి అప్డేట్ అవ్వడం కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీవన్. సో ఇక్కడ మనం డేటాని అప్డేట్ చేసామా, అప్డేట్ చేయలేదా, యాక్షన్ బేస్ చేసుకొని, దట్ మీన్స్ ఈవెంట్స్ రిలేటెడ్. Clear this point, everybody? So what is the hook we are used here to update this data? What is the hook we used? We used a React.js hook called use state. Use state అని ఒక స్పెసిఫిక్ హుక్ బేస్ చేసుకొని మనం డేటా అప్డేట్ చేసాం. సో ఈ యూస్ స్టేట్ హుక్ ఎప్పుడు కూడా 2 వేరియబుల్స్ తో ఇనిషియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వేరియబుల్ ఏమో ఏదైతే వాల్యూ ఇనిషియల్ గా తీసుకుంటారో ఆ వాల్యూ అసైన్ అవుతుంది. సెకండ్ వేరియబుల్ వాల్యూ ఏమో ఏదైతే యూజర్ యాక్షన్ ఇస్తారో ఆ యాక్షన్ డేటా అప్డేట్ అవ్వాలి అంటే అప్డేట్ అయిన డేటా మొత్తం కూడా ఎప్పుడు కూడా సెకండ్ వేరియబుల్ లోనే స్టోర్ అవుతుంది. అండ్ ఈ యూస్ స్టేట్ అనే హుక్ డెఫినెట్లీ డైరెక్ట్ గా మనకి అవైలబుల్ ఉండదు. ఈ యూస్ స్టేట్ అనే హుక్ మీరు డెఫినెట్లీ రియాక్ట్ అనే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ హియర్ ఐ టేకెన్ దిస్ ఇంపోర్ట్ కమాండ్ హియర్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ, దిస్ పాయింట్. అండ్ హియర్ ఇనిషియలైజ్డ్ విత్ సమ్ స్ట్రింగ్ డేటా తీసుకొని ఇనిషియలైజ్ చేశాను. అలానే కాకుండా మీరు ఏదైనా నెంబర్ వాల్యూ తీసుకొని అయినా సరే యూ కెన్ ఏబుల్ టు రైట్ ద కోడ్. చెక్ దిస్. సో ఐమ్ గివింగ్ ది ఫైల్ నేమ్ యాజ్ ఎఫ్ నేమ్ అని తీసుకున్నాను. సో నేను నేమ్ ని అప్డేట్ చేస్తూ వచ్చాను. సో దట్స్ ద రీజన్ ఐమ్ గివింగ్ ది ఫైల్ కాల్డ్ ఎఫ్ నేమ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. మీరు ఎఫ్ నేమ్ అని కాకపోతే ఇంకేమైనా ఫైల్ తీసుకొని కౌంట్ డేటా కూడా చేంజ్ చేయొచ్చు కదా. సో ప్రీవియస్లీ వీ హ్యావ్ ఫైల్ కాల్డ్ కౌంటర్ ఫైల్. So now I would like to create another file with a name called count అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను with an extension as .js. ఇక్కడ నేను ఒక ఇనిషియల్ గా సమ్ ఇనిషియల్ కౌంట్ తీసుకొని యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే డేటా అప్డేట్ ఎలా చేస్తాను. బట్ ఆ కోడ్ అంతా కూడా క్లాస్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ కాకుండా ఫంక్షనల్ కాంపోనెంట్ లో బిల్డ్ చేద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సమ్ బేసిక్ ఫంక్షన్. బేసిక్ ఫంక్షన్ మీరు డైరెక్ట్ గా ట్రెడిషనల్ వేలో బిల్డ్ చేసినా పర్లేదు, లేదు అనుకుంటే కనుక. అండ్ వన్ పాయింట్ ఐ జస్ట్ ఆల్వేస్ టోల్డ్ యూ టు, సో మనం తీసుకునే రియాక్ట్ ఫైల్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి? ఆల్ ది టైమ్ ఫైల్ స్టార్టింగ్ నేమ్స్ ఆల్వేస్ షుడ్ బి అప్పర్ కేస్ ఓన్లీ. సో అప్పర్ కేస్ తీసుకోండి. సో రిమెంబర్ దట్. సో ఐఎమ్ యూజింగ్ కౌంట్ and I'm using a function here, like I'm using a function called arrow type of function I'm created here. So I'm returning some data. సో మనకి డేటా రిటర్న్ అవ్వాలంటే ఇనిషియల్ గా సమ్ డేటా ఉండాలి కదా. సో ఇనిషియల్ సమ్ డేటాను కూడా తీసుకుందాం. అండ్ I'm exporting this code here, export default, and the component is count component. And firstly I need to initialize the use state hook. use state అనే hook ని కాంపోనెంట్ ఇనిషియలైజ్ చేయాలంటే ఫస్ట్లీ ఆ కాంపోనెంట్ ని ఏం చేయాలి మనం? We need to import it from the React library. So import React comma. So hook should be initialized, imported with expression format. Use state from the library called, the library is React. It is the original library where we can get the classes and the React hooks. So this use state hook always initialize with how many variables? It should be initialized with always two variables. Something I would like to go for the count, and I'm going for the another variable called set count, and I'm using the use state hook here. This use state hook I'm initialized with some initial number value as 0 నొక వాల్యూ తీసుకున్నాను. ఆ స్పెసిఫిక్ 0 వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. See, I'm using h1 something value like count. If I import this component, import count from count, and I'm returning this component, React component, as an HTML element count. So initially here count.js does not matches corresponding to the component name file.
dot slash count. Here you see initially I have some data as 0 data ఉంది. సో యూజర్ ఎప్పుడైతే ప్రీవియస్ మనం క్లాస్ కాంపోనెంట్ లో బటన్ తీసుకొని చేంజ్ ఆర్ క్లిక్ చేసినప్పుడల్లా మనం డేటా చేంజ్ చేస్తూ ఉన్నాం కదా. సిమిలర్లీ యూ కెన్ ఏబుల్ టు డూ దట్ ఆల్సో ఫర్ దిస్ కాంపోనెంట్ ఆల్సో. సి count.js, this one is a file. So here write the code. So I need to update the code. So I'm using button here. So button type equals to, I'm take it as a button only and go for the button name as change. So I'm giving the button name as change. You can able to write the whatever the button styles you need. మీరు CSS యూస్ చేసి ఈ బటన్ కి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బోర్డర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. Whenever user click this change button, I would like to change this count value. So for that I'm using an event called onClick event, which is I would like to write the content in a direct arrow function like here I'm using, and I would like to change the value for set count. How much value I need to change for set count? I need to change it as for count plus 1. Initially count లో 0 ఉంది. ఆ count కి ఎవ్రీ టైం మనకి ఎంత వాల్యూ యాడ్ అవ్వాలి? +1 యాడ్ అవుతూ ఉండాలి. క్లిక్ ఆన్ చేంజ్. సో మీరు చేంజ్ క్లిక్ చేస్తే డేటా చేంజ్ అవ్వడం కనిపిస్తుందా? సో ఈ డేటా చేంజింగ్ థింగ్స్ అన్ని కూడా మనం ఏ కాంపోనెంట్ ని బేస్ చేంజ్ చేస్తున్నాం? ఆల్ దీస్ థింగ్స్ we done it for the functional component. So ఏ స్పెసిఫిక్ కాంపోనెంట్ ని బేస్ చేసుకొని అప్డేట్ చేస్తూ వస్తున్నాం ఈ థింగ్స్ ని. వీఆర్ గోయింగ్ ఫర్ ది ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్ ని బేస్ చేసుకుని ఆల్ ద థింగ్స్ అన్ని కూడా బిల్డ్ చేస్తూ వస్తాం. ఓకేనా? సో ఇలా ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా ఇనిషియల్ గా డేటా తీసుకొని ఆ డేటా అప్డేట్ చేయడం అనేది డెఫినెట్లీ ఏ రియాక్ట్ హుక్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఆల్ ద థింగ్స్ షుడ్ బి డన్ బై యూజింగ్ దిస్ యూస్ స్టేట్ అనే ఈ స్పెసిఫిక్ హుక్ ని బేస్ చేసుకునే మనకి డిఫైన్ అవుతుంది. ఓకేనా ఎవ్రీబడి? యూస్ స్టేట్ రిలేటెడ్ హుక్ అండ్ ఇనిషియల్ గా ఫంక్షనల్ కాంపోనెంట్ లో డేటా హోల్డ్ చేసి అప్డేట్ చేయడం. ఎవ్రీబడి? And here you seen one thing in this functional component, we didn't bind the event. ఈ ఆన్క్లిక్ అనే ఈవెంట్ డైరెక్ట్ గా బైండ్ చేయకుండా డైరెక్ట్ గా మనం కోడ్ బిల్డ్ చేయడం కనిపిస్తుందా? ఇంకొక హ్యాండ్లర్ ఇచ్చి హ్యాండ్లర్ నేమ్ తో మనం యారో ఫంక్షన్ కి బైండ్ చేయడం కన్నా డైరెక్ట్ గా మనం వితౌట్ ఎనీ నేమే యారో ఫంక్షన్ కి బైండ్ చేసాం. అండ్ ఈ యారో ఫంక్షన్ లో నేను కర్లీ బ్రేసెస్ ఎందుకు క్రియేట్ చేయలేదంటే, మీరు ఎగ్జిక్యూట్ చేసేది బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటే కర్లీ బ్రేస్ యూస్ చేయండి. అదే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, సింగిల్ స్టేట్మెంట్ అయితే వితౌట్ కర్లీ బ్రేసెస్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు write to the content. Okay na? This set count related use state hook all of you for functional components. All of you. State data initialization updation for the class component and functional component. ఇంకా మీకు ఫంక్షనల్ కాంపోనెంట్స్ నెక్స్ట్ మళ్ళీ ఇదే డేటా ఇంకొంచెం హ్యూజ్ డేటా ఉంటుంది. సంథింగ్ లైక్ మనకి కొన్ని ఏపీఎస్ ఉంటాయి. ఆ ఏపీఎస్ డేటా రీడ్ చేయమని చెప్తారు. ఆ ఏపీఎస్ కోసం మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, రౌట్ అనే ఒక కాన్సెప్ట్ మీకు ఎండ్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్ సెషన్స్ లో చెప్తాను. అక్కడ మనం అగైన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోనే డిఫరెంట్ డేటా తీసుకొని ఆ డేటాని రీడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, అప్ టు దిస్ ఆర్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ దీస్ పాయింట్స్. Shall I continue for the next concept? Yes, sir. Okay. Yes, sir. Next and the one of the very important concept for the React JS things. సో ఇప్పుడు వరకు మీకు ఒక బేసిక్ క్లారిటీ ఉన్నాయి. కాంపోనెంట్స్ ని మీరు క్రియేట్ చేయగలరు. లైక్ యూ కెన్ క్రియేట్ ఎ బేసిక్ కాంపోనెంట్ కాల్డ్ క్లాస్ అండ్ ఫంక్షనల్. You can able to pass or provide props to any type of component. You can able to initialize state object to a class component, and you can able to initialize for functional component, and you can able to update the data for both class and functional components based on the events. So these are the basic things you know, and you know about the JSX, and you know about the virtual DOM concepts in React. So these are the basic things you need to know for the React.js. From now onwards, we'll go for the more other concepts which related for the project purpose, and definitely interview point related question concept for the React interviews. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ రియాక్ట్ ఇంటర్వ్యూస్ కి డెఫినెట్లీ ఉంటుంది. ఈ పాయింట్ ఆర్ ఈ కాన్సెప్ట్ లేకుండా రియాక్ట్ రిలేటెడ్ అది బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ అయినా, అడ్వాన్స్డ్ లెవెల్ ఇంటర్వ్యూ అయినా, లేదంటే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ అయినా కంప్లీట్ కాదు. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు బ్యాక్ ఎండ్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ద కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ సైకిల్ of components, life cycle of components in React.js. So React.js లో మీరు కాంపోనెంట్ క్రియేట్ చేశారు, either it is a class or a functional component. ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ సైకిల్ మీకు తెలియాలి. సో ఆ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, సో ఎలా డిజైన్ అవుతుంది అనేది మీకు తెలియాలి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్
must for the interview rounds. Okay, you see a React class component can go through can go through uh, four stages four stages of its life cycle its life cycle as follows. సో ఒక రియాక్ట్ లో ఒక క్లాస్ కాంపోనెంట్ అనేది తన యొక్క లైఫ్ సైకిల్ లో ఎన్ని స్టేజెస్ ని ఫేస్ చేస్తుంది? మోస్ట్లీ ఇట్ ఫేసెస్ ది 4 స్టేజెస్. ఏ కాంపోనెంట్ మీరు క్లాస్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ క్రియేట్ చేసినా ఆ కాంపోనెంట్ అనేది డెఫినెట్లీ ఈ 4 స్టేజెస్ ని అయితే డెఫినెట్లీ టచ్ చేస్తూనే మూవ్ అవుతుంటుంది. సో ద ఫస్ట్ స్టేజ్ వి నీడ్ టు నో అబౌట్ ది స్టేజ్ రిలేటెడ్ టు initialization. So the first stage of the React class component is initialization. Second one is mounting. Third one is updating, and the fourth one is unmounting. So these are the 4 phases of a React class component can go through its life cycle. సో ఒక లైఫ్ సైకిల్ లో ఒక రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్ తన లైఫ్ సైకిల్ ఫినిష్ చేయాలి అంటే సో ఏమేం ఫేసెస్ ని మూవ్ అవుతూ వెళ్ళాలి? ఇట్ మే గో ఫర్ ది ఇనిషియలైజేషన్, మౌంటింగ్, అప్డేటింగ్ అండ్ అన్మౌంటింగ్. ఈ 4 ఫేసెస్ ని మూవ్ అవుతూనే మనకి ఏ రియాక్ట్ ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ it may go through these 4 stages. React related class type of component can only go through these 4 life cycles, because మనకి ఫంక్షనల్ కాంపోనెంట్ కి ఎటువంటి లైఫ్ సైకిల్స్ అవైలబుల్ లేవు. ఓకేనా? సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి ప్యూర్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ లా బిహేవ్ అవుతాయి కాబట్టి వాటికి ఎటువంటి లైఫ్ సైకిల్స్ ఉండవు. బట్ మీరు రియాక్ట్ లో ఏదైనా క్రియేట్ చేసే క్లాస్ కాంపోనెంట్, యూజర్ డిఫైన్డ్ క్లాస్ కాంపోనెంట్ అనేది డెఫినెట్లీ ఈ 4 స్టేజెస్ ని అయితే కంప్లీట్ చేస్తేనే దాని యొక్క లైఫ్ సైకిల్ ఫినిష్ అవుతుంది. సో మనం ఈ 4 ఫేసెస్ ఇప్పటివరకు డిఫరెంట్ కాంపోనెంట్స్ లో చూసాం. బట్ ఏ ఫేస్ ఎలా మూవ్ అవుతుంది, ఆ ఫేస్ పర్పస్ ఏంటి, ఆ ఫేస్ లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటివి, ఏ మెథడ్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మీకు ఫస్ట్లీ మెయిన్ గా తెలియాలి. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది ఫేస్ విచ్ రిలేటెడ్ టు ఇనిషియలైజేషన్. సో జనరలీ దిస్ ఈస్ ద స్టేజ్ where the component is constructed, where the component is constructed with the given set of props, as well as given set of props and states. సో మనకి ఈ ఇనిషియలైజేషన్ ఫేజ్ లో ఏమవుతుంది, మనం ఏదైనా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తుంటే ఆ కాంపోనెంట్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ కన్స్ట్రక్ట్ అయ్యేది సమ్ టైప్ ఆఫ్ ప్రాప్స్ తోను కన్స్ట్రక్ట్ అవ్వచ్చు, స్టేట్ తోనే కన్స్ట్రక్ట్ అవ్వచ్చు. ప్రాప్స్, స్టేట్స్ అనేవి రెండు మనం డెఫినెట్లీ ఏ కాంపోనెంట్ కి మాత్రమే యూజ్ చేయగలం? టెల్ మీ. Props and states are useful for the which you can be applicable for the which type of components? Class type of components కి మాత్రమే మనం స్టేట్స్ ని గానీ ప్రాప్స్ ని గానీ ఎట్ ఏ టైం పాస్ చేయగలం. సో అందుకనే మీరు ఈ ఫేసెస్ అన్ని కూడా ఓన్లీ ఫర్ క్లాస్ కాంపోనెంట్ మాత్రమే చూస్తారు. అండ్ దిస్ ఈజ్ డన్ ఇన్ ది constructor of a class component, constructor of a component class అని తీసుకోండి. సో మనం గివెన్ సెట్ ఆఫ్ ప్రాప్స్, స్టేట్స్ అనేవి ఒక క్లాస్ కాంపోనెంట్ కి ఎవరికి ఇన్సైడ్ మాత్రమే బిల్డ్ చేయాలి? వి షుడ్ హ్యావ్ టు బిల్డ్ ఫర్ ది కన్స్ట్రక్టర్. సో నా కన్స్ట్రక్టర్ లోనే స్టేట్ ని ప్రీవియస్లీ ఇన్స్లైజ్ చేసాం, బట్ ప్రాప్స్ తీసుకోలేదు. బట్ మీకు చెప్పాను సూపర్ అనే ఒక బేస్ క్లాస్ ఉంది. ఆ సూపర్ క్లాస్ కి మనం జనరలీ ప్రాప్స్ అనే ఒక పారామీటర్ ఇచ్చి ఆ ప్రాప్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ప్రాప్స్ ని కానీ స్టేట్స్ ని కానీ క్లాస్ కాంపోనెంట్ లో ఇప్పుడు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడ మనం డిఫైన్ చేయాలి? వి షుడ్ హ్యావ్ టు డిఫైన్ ఇన్ ది కన్స్ట్రక్టర్ నుండి. ఎందుకు కన్స్ట్రక్టర్ నుండి డిఫైన్ చేయాలి అంటే ద కన్స్ట్రక్టర్ ఈజ్ the constructor method is unchecked. The method is called before anything else when the component is ఇనిషియేటెడ్ అని తీసుకున్నాం. when the component is initiated, ఏదైనా మీరు ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం అని ఒక ఇనిషియేషన్ తీసుకుంటే ఆ ఇనిషియేషన్ లో డెఫినెట్లీ కాంపోనెంట్ లో ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అవుతుంది? ఎవ్రీ టైం. సో మనకి రెండర్ ఫంక్షన్ కన్నా బిఫోరే కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది డెఫినెట్లీ ఒక క్లాస్ కాంపోనెంట్ లో అయితే డిఫైన్ అయిపోయి ఉంటుంది. మీరు ఒక క్లాస్ కాంపోనెంట్ ని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నారంటే డెఫినెట్లీ దాంట్లో కన్స్ట్రక్టర్ అనే మెథడ్ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ది
సో మీరు డిఫైన్ చేసే స్టేట్స్ కానీ ప్రాప్స్ కానీ ఇట్ ఈస్ ది న్యాచురల్ ప్లేస్, ఇట్ ఈస్ ది న్యాచురల్ place to set up the initial to set up the initial states, initial state and other initial values. సో మీరు స్టేట్స్ ని కానీ లేదంటే ఇంకేమైనా అదర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ న్యాచురల్ ప్లేస్ ఫర్ ఏ క్లాస్ కాంపోనెంట్? టెల్ మీ. కాంపోనెంట్. కన్స్ట్రక్టర్ ఓన్లీ. మీరు కన్స్ట్రక్టర్ లో మాత్రమే ఎవరిని ఇనిషియలైజ్ చేయాలి ఎప్పుడైనా సరే, స్టేట్స్ ని కానీ ప్రాప్స్ కానీ ఇంకేమైనా అదర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని కానీ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టర్ లోనే తీసుకోవాలి, బికాస్ దట్ ఈస్ అ న్యాచురల్ ప్లేస్ ఫర్ ఏ క్లాస్ కాంపోనెంట్ ఓన్లీ. అండ్ ది కన్స్ట్రక్టర్ మెథడ్ ఈజ్ called with the props as arguments. సో మనం ప్రాప్స్ తీసుకుంటే ప్రాప్స్ ని ఆర్గ్యుమెంట్స్ గా తీసుకుంటాం. అండ్ యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ బై కాలింగ్ బేస్ క్లాస్ అని చెప్పి ఒక బేస్ క్లాస్ తీసుకున్నాం. వాట్ ఈస్ అ బేస్ క్లాస్? వీ హ్యావ్ టు టేక్ ది బేస్ క్లాస్ యాజ్ సూపర్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ ని తీసుకోవాలి బేస్ క్లాస్ గా. ఈ బేస్ క్లాస్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్టర్ మెథడ్ కి అసైన్ అయిన ప్రాప్స్ ని త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా అయితే డిఫైన్ చేస్తాం. అండ్ బిఫోర్ anything else, this will be initiate the we can call with a name called parents constructor. We can initiate with a parents constructor method and allows the component to inherit and respond to inherit some type of methods from its parents. సో ఈ సూపర్ క్లాస్ అనేది మీకు ఇనిషియలైజ్ అయితేనే ఆ సూపర్ క్లాస్ ఏం చేస్తుంది, డెఫినెట్లీ మనకి ఏవైతే కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తుందో ఆ మెథడ్ లో ఆల్ ద థింగ్స్ అన్ని కూడా ఇన్హెరిట్ చేసుకోవడానికి ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్ కి ఎలో ఉంటుంది, లేదంటే ఎలో ఉండదు. సో ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏముంటుంది, మోస్ట్లీ మనం ఒక కాంపోనెంట్ ని ఇనిషియల్ గా సమ్ డేటాతో హోల్డ్ చేస్తాం. సో హోల్డ్ చేసే ప్రాసెస్ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది, ఆల్ ద థింగ్స్ అంతా కూడా that will be go for the phase which related to initialization only. సో ఇనిషియలైజేషన్ లో మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు, ఆ కాంపోనెంట్ లో సమ్ డేటా తీసుకోవచ్చు, సమ్ టైప్ ఆఫ్ ప్రాప్స్ అసైన్ చేస్తారు, స్టేట్స్ తీసుకుంటారు. ఆల్ ద థింగ్స్ అన్ని కూడా ఏ ప్రాసెస్ లోనే జరుగుతాయి, మస్ట్ బి టేకెన్ ఇన్ ది ఇనిషియలైజేషన్. అండ్ ఈ ఇనిషియలైజేషన్ ఫేస్ అంతా కూడా మనకి మనం తీసుకున్న ఐడిఈ గానీ లేదంటే ఎడిటర్ లోనే మోస్ట్లీ జరిగిపోతుంది. ఇనిషియలైజేషన్ ఫేస్ అంటే ఏంటి, మీరు ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేయడం. కాంపోనెంట్ క్రియేషన్ అంతా కూడా మనం ఎక్కడ చేస్తుంటాం, స్పెసిఫిక్ ఐడిఈ. లైక్ మనం విజువల్ స్టూడియో కోడ్ తీసుకుంటే విజువల్ స్టూడియో కోడ్ లోనో లేదంటే ఇంకేమైనా అదర్ ఐడిఈస్ మీరు యూజ్ చేస్తే ఆ ఐడిఈస్ లో మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు స్టేట్స్ ఇస్తారు, ప్రాప్స్ ఇస్తారు. ఈ థింగ్స్ అన్ని డన్ చేసేదంతా కూడా కన్స్ట్రక్టర్ లో చేయాలి. కన్స్ట్రక్టర్ బేస్ చేసుకుని సూపర్ క్లాస్ అనేది ఆ కాంపోనెంట్ కి కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ మెథడ్స్ ని యాక్సెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ద కాంపోనెంట్ గోస్ త్రూ? ద ఫేజ్ విచ్ రిలేటెడ్ టు మౌంటింగ్. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాం, డోంట్ వరీ. సో ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ దీస్ మెథడ్స్ వాట్ విల్ డన్ అని. సో దిస్ ఈస్ ద మౌంటింగ్ ఫేజ్. మౌంటింగ్ ఈస్ ద ఫేజ్ of the component life cycle when the initialization of the component is completed. మనం ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయితేనే ఆ కాంపోనెంట్ అనేది ఏ ఫేజ్ కి మూవ్ అవుతుంది, దట్ కాంపోనెంట్ కెన్ మూవ్స్ త్రూ ది ఫేజ్ రిలేటెడ్ టు మౌంటింగ్ ఫేజ్ కి మూవ్ అవుతుంది. when the initialization of the component is completed and the component is ready to mounted on the DOM and rendered for the first time in the web page అని తీసుకోండి. ఫస్ట్ టైం ఇన్ ది వెబ్ పేజ్. సేమ్ అవుతుంది. మౌంటింగ్ అనే ఫేజ్ కి ఎప్పుడు మూవ్ అవుతుంది, ఏదైనా ఒక కాంపోనెంట్
ఇనిషియలైజేషన్ ఫేజ్ కంప్లీట్ అయితేనే ఇట్ విల్ గోస్ టు ద మౌంటింగ్ ఫేజ్. అండ్ ద మౌంటింగ్ ఫేజ్ లో ఏమవుద్ది, కాంపోనెంట్ అంతా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తుంటాం. ఆ కన్స్ట్రక్ట్ చేసిన కంటెంట్ ని మౌంట్ చేయడం అంటే యాడ్ చేయడం అంతా కూడా ఎవరికి యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎవరికి యాడ్ చేస్తాం మనం, డామ్ ట్రీకి యాడ్ చేస్తాం. మనం డామ్ ట్రీకి యాడ్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆ కాంపోనెంట్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అవుతుంటుంది. అండ్ వెన్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్, ఇంకొక పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. వెన్ అన్ ఇన్స్టాన్స్ of a component is being created and inserted into the DOM. మీరు ఒక DOM కి క్రియేట్ చేసిన కంటెంట్ ని యాడ్ చేయడాన్ని మనం మౌంటింగ్ ఫేస్ అని కాల్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మీరు npm స్పేస్ స్టార్ట్ అని ఇస్తారో, మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో ఆ కాంపోనెంట్ ఎవరికి యాడ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డామ్ ట్రీకి యాడ్ అవుతుంది. డామ్ ట్రీకి యాడ్ అవడం వల్ల ఏమవుతుంది, ఆ కంటెంట్ అనేది రెండర్ అయ్యి మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఈ మౌంటింగ్ తర్వాత కాంపోనెంట్ విల్ గో ఫర్ ది అనదర్ ఫేజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ అనదర్ ఫేజ్? ద అనదర్ ఫేజ్ ఈస్ అప్డేటింగ్. అప్డేటింగ్ ఈస్ ది ఫేజ్ when the state of a component is updated. So updating is the phase. ఎప్పుడు మూవ్ అవుతుంది అప్డేటింగ్ ఫేజ్ లో? ఒక కాంపోనెంట్, ఏదైనా ఒక కాంపోనెంట్ లో ఉండే స్టేట్ డేటా అప్డేట్ అయితే అండ్ ద అప్లికేషన్ is reconstructed. So when the application is reconstructed, so అప్లికేషన్ లో ఏ కంటెంట్ రీకన్స్ట్రక్ట్ అవుతుంది ఇన్ దట్ అప్లికేషన్, ఏదైతే కాంపోనెంట్ లో డేటా అప్డేట్ అయిందో, సో స్పెసిఫిక్ కాంపోనెంట్ యొక్క డేటా అనేది ఏమవుతుంది, అగైన్ కంటెంట్ లో రీకన్స్ట్రక్ట్ అవుతుంది. దట్ మీన్స్ when a component is being re-rendered, so re-rendered as a result of changes to either its props or states. ప్రాప్స్ లో కానీ స్టేట్స్ లో కానీ ఏదైనా ఒక సమ్వాట్ చేంజెస్ వస్తే ఆ చేంజెస్ ని ఏం చేయాలి, రెండర్ చేయాలా, రీరెండర్ చేస్తున్నా? అప్డేటింగ్ ఫేస్ విల్ రీరెండర్స్. బట్ మౌంటింగ్ ఫేస్ రెండర్ చేస్తున్నా, రీరెండర్ చేస్తున్నా? మౌంటింగ్ ఫేస్. సిరీస్ మౌంటింగ్ ఫేస్ అనేది మనకి కావాల్సిన కంటెంట్ ని రెండర్ చేసి ఇస్తుంది. బట్ అప్డేటింగ్ ఫేస్ ఏం చేస్తుంది, అదే కాంపోనెంట్ లో ఉన్న డేటాని రీరెండర్ చేసేస్తుంది. ఓకేనా, this one. So updation phase complete అయిన తర్వాత what is the last phase of the React class component? Tell me, what is the last life cycle? So first is initialization, mounting, updating, and the last one is unmounting. So mounting అంటే ఏం చెప్పాను, DOM tree కి యాడ్ చేయడం అని చెప్పాను. So as the name suggests, unmounting is the final phase of a component life cycle, where the component is removed from the web page. ఆ స్పెసిఫిక్ వెబ్ పేజ్ నుంచి ఆ కాంపోనెంట్ అనేది రిమూవ్ చేసేస్తే కంటెంట్ అనేది ఏ ఫేజ్ కి మూవ్ అవుతుంది, కాంపోనెంట్ విల్ మూవ్స్ త్రూ ది ఫేజ్ రిలేటెడ్ టు అన్మౌంటింగ్ ఫేజ్ లో మీరు ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసిన కాంపోనెంట్ ని రిమూవ్ చేయడం. దట్ మీన్స్ when a component is being removed from the DOM. సో DOM కి యాడ్ చేస్తేనేమో మౌంటింగ్ ఫేజ్, అదే ఫేజ్ నుంచి అదే DOM నుంచి రిమూవ్ చేసేస్తే ఇట్ విల్ గోస్ టు ది which phase? It will goes to the unmounting phase. Okay now, so what are the 4 different phases? The 4 different phases when a class component అనేది దాని యొక్క లైఫ్ సైకిల్ లో ఈ 4 phases ని మూవ్ అవుతుంది. ఆ 4 phases లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇనిషియలైజేషన్ లో సమ్ మెథడ్స్ మనకి కాల్ అవుతాయి, మౌంటింగ్ ఫేజ్ లో సమ్ మెథడ్స్ మనకి కాల్ అవుతాయి, అండ్ అప్డేషన్ ఫేజ్ లో సమ్ మెథడ్స్ కాల్ అవుతాయి. సిమిలర్లీ అలానే అన్మౌంటింగ్ ఫేజ్ లో అయితే సమ్ మెథడ్స్ అనేవి కాల్ అవుతాయి. ఈ మెథడ్స్ అనేవి ఎవరు కాల్ చేస్తారంటే రియాక్ట్ లైబ్రరీ. సో రియాక్ట్ అనే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ ఉంది కదా, సో రియాక్ట్ లైబ్రరీ ప్రొవైడ్స్ some predefined methods for all these phases as follows అని చెప్పి కొన్ని ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫేసెస్ మీకు చెప్పే ముందు కొన్ని ఒక పిక్చర్ ఓరియంటెడ్ చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏబుల్ టు సీ ది పిక్చర్ హియర్ ఆల్ ఆఫ్ యూ?
everyone able to see the picture? So we have 4 phases. What are the 4 phases? Initialization, mounting, updation, unmounting. ఈ 4 phases కి వెళ్ళేటప్పుడు రియాక్ట్ లైబ్రరీ అనేది మనకి సమ్ మెథడ్స్ ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇనిషియలైజేషన్ లో వాట్ ఈస్ ద మెథడ్? హియర్ వి హావ్ ఇన్ ఇనిషియలైజేషన్ ఫేస్ వి హావ్ సెటప్ ప్రాప్స్ అండ్ స్టేట్స్. మనం ఒక కాంపోనెంట్ ని ఎలా సెటప్ చేయాలి? గివెన్ సెట్ ఆఫ్ ప్రాప్స్ తో, అంటే సమ్ ఇమ్యూటబుల్ డేటాతోనో లేదంటే సమ్ ఆఫ్ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే మ్యూటబుల్ డేటాతో మనం క్రియేట్ చేస్తే ఆ కాంపోనెంట్ ఏ ఫేస్ కి మూవ్ అవుతుంది? ఇట్ విల్ ఇన్ ఇనిషియలైజేషన్ కంప్లీట్ కాగానే ఆ కాంపోనెంట్ ఏమవుద్ది? మనం ఏదైతే డేటాతో క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన కాంపోనెంట్ డామ్ ట్రీతో అటాచ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, అంటే డామ్ కి యాడ్ అవ్వడానికి. సో ఒకవేళ డామ్ కి యాడ్ అయితే వాట్ ఈస్ దట్ ఫేస్? మౌంటింగ్ ఫేస్. ఇన్ మౌంటింగ్ ఫేస్ వీ హ్యావ్ 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఈస్ కాంపోనెంట్ విల్ మౌంట్. సో కాంపోనెంట్ విల్ మౌంట్ అంటే యాడ్ అవుతుందా, యాడ్ అవ్వడానికి రెడీగా ఉంటుందా? విల్ మీన్స్ హియర్ కాంపోనెంట్ విల్ మౌంట్ మీన్స్ కాంపోనెంట్ అనేది ఆ స్పెసిఫిక్ డామ్ ట్రీకి యాడ్ అవడానికి రెడీ అవుతున్నట్టు. సో కాంపోనెంట్ అనేది మౌంటింగ్ అయితే మనకి ఏమవుతుంది? డెఫినెట్లీ రెండర్ ఫేస్ లోకి వెళ్తుంది. సో ఈ రెండర్ ఫేస్ లో మీరు ఏదైతే డేటా రిటర్న్ చేస్తారో ఆ రిటర్న్ చేసిన డేటానైనా మనకి డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఒక కాంపోనెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డామ్ ట్రీకి అటాచ్ అవ్వడానికి రెడీగా ఉంటే అదేమవుతుంది? రెండర్ ఫేస్ లోకి వెళ్తుంది. రెండర్ ఫేస్ లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ ఏమైపోతున్నట్టు? మనకి డిస్ప్లే అయింది. సో మనకి డిస్ప్లే అయిందంటే డెఫినెట్లీ అది ఏ ఫేస్ కి మూవ్ అయిపోతుంది? లాస్ట్లీ ఇట్ విల్ గోస్ త్రూ ది కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేస్. ఈ 3 ఫేసెస్ అనేవి మీకు క్యామిల్ కేస్ సింటాక్స్ కనిపిస్తున్నాయా? కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్ అండ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేస్. Yes, sir. నెక్స్ట్, సో మనకి వన్స్ మౌంటింగ్ అయిపోయింది అంటే మీరు వెబ్ పేజ్ లో చూసారు, వెబ్ పేజ్ లో మీకు డిస్ప్లే అవుతుందంటే రెండర్ అయిపోతుందంటే దట్ విల్ గోస్ టు ఆటోమేటిక్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేసెస్ కి వెళ్ళిపోతుంది. ఈ ఫేసెస్ అని మనం కన్సోల్ లో చూపిస్తాను, డోంట్ వరీ. సో మౌంటింగ్ ఫేస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డేటా స్టేట్ డేటా అయితే అప్డేట్ చేసుకోవచ్చు కదా. సో అప్డేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ప్రాప్స్ ని కూడా అప్డేషన్ ఫీల్డ్స్ కి వచ్చినాయి చూసారు. ప్రాప్స్ అనేవి మ్యూటబుల్ అని చెప్పామా, ఇమ్యూటబుల్ అని చెప్పామా? ప్రాప్స్ ఇమ్యూటబుల్. బట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ప్రాప్స్ డేటాని కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రాప్స్ డేటాను అప్డేట్ చేయాలంటే ప్రాప్స్ కి అయితే 5 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, స్టేట్స్ కి అయితే 4 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? కాంపోనెంట్ విల్ రిసీవ్ ప్రాప్స్. మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో ఆ కాంపోనెంట్స్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ లో సమ్ డేటా రిసీవ్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఇట్ విల్ గో టు ది ఫేస్ రిలేటెడ్ టు షుడ్ కాంపోనెంట్ అప్డేట్. సో అంటే కాంపోనెంట్ అనేది డెఫినెట్లీ అప్డేట్ అవుతుందనే ఫేస్ కి వెళ్తే గనక, ఫేస్ కి వెళ్ళిన తర్వాత ఆ ఫేస్ అనేది 2 చాన్సెస్ ఉన్నాయి. ట్రూ రిటర్న్ చేస్తే గనక ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రిటర్న్ ఫాల్స్ అయిపోతే గనక షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గరే స్టాప్ అయిపోతుంది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేది డెఫినెట్లీ రిటర్న్ ట్రూ చేస్తేనే మనకి డేటా అనేది వెబ్ పేజ్ లో రీరెండర్ అవుతుంది, లేదంటే రీరెండర్ కాదు. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ట్రూ అయితే ఇట్ విల్ గోస్ టు కాంపోనెంట్ విల్ అప్డేట్ అనే ఫేస్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ గోస్ టు రెండర్ ఫేస్ కి వెళ్తుందంటే డెఫినెట్లీ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే ఫేస్ కి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్డేషన్ ఫేస్ లో షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఎప్పుడు కూడా రిటర్న్ ట్రూ చేయాలి. రిటర్న్ ట్రూ చేస్తేనే కాంపోనెంట్ విల్ అప్డేట్ అనే ఫేస్ కి వెళ్తుంది. తర్వాత రెండర్ అవుతుంది. రెండర్ అయితే ఆటోమేటిక్ గా కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే ఫేస్ కి మూవ్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ట్రూ రిటర్న్ చేయకపోతే షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గర ఇట్ విల్ స్టాప్ సెట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ మూవ్ ఫ్రమ్ దేర్. సో ఆ పర్టికులర్ మెథడ్ నుంచి అయితే మూవ్ అవ్వదు ఆ ఫేస్ లో. సో ఇది మీరు ప్రాప్స్ తో. అదే మీరు స్టేట్స్ కి వచ్చేసరికి ఏమైంది? డైరెక్ట్ గా స్టేట్స్ అనే కాంపోనెంట్ బేస్ చేసుకుని డేటా అప్డేట్ చేస్తే, సో డైరెక్ట్లీ మనం స్టేట్స్ డేని ఏదైనా సమ్ అదర్ కాంపోనెంట్ నుంచి రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందా? స్టేట్ డేటాని మనం ఏమి రిసీవ్ చేయం. స్టేట్ డేటాని డైరెక్ట్ గా మనం కన్స్ట్రక్టర్ లో ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్లీ డైరెక్ట్లీ ఇట్ విల్ గో ఫర్ ది ఫేస్ విచ్ రిలేటెడ్ టు షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఒక స్పేస్ మెథడ్ కి వెళ్తుంది. ఈ మెథడ్ బేస్ చేసుకుని కంటెంట్ రిటర్న్ ట్రూ అయితే కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఒకవేళ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనేది రిటర్న్ ట్రూ చేయకుండా ఫాల్స్ చేస్తే వాట్ ఇట్ విల్ గోస్? ఇట్ విల్ స్టాప్ ఎట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఓన్లీ. ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గర ఎలా స్టాప్ అవుతుంది అనేది, రిటర్న్ ట్రూ చేయకపోతే, రిటర్న్ ఫాల్స్ ఇస్తే ఎలా స్టాప్ అవుతుంది అనేది చూద్దాం ప్రోగ్రామింగ్ లో, డోంట్ వరీ. ఓకేనా? మీరు స్టేట్స్ యూస్ చేసుకుని అప్డేట్ చేస్తున్నారా ప్రాప్స్ అనేది, దట్స్ యువర్ చాయిస్. అండ్ ఒకవేళ అప్డేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపోనెంట్ డిడ్ అప్డేట్ నుంచి అన్మౌంటింగ్ ఫేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కాంపోనెంట్ ఏం చేస్తాం మనం? హియర్ విల్ మౌంట్ ఆర్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్. హియర్ ఇట్ ఈస్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనే ఫేస్ కి వెళ్ళింది. అంటే కాంపోనెంట్ అన్మౌంటింగ్ మీన్స్ కాంపోనెంట్ ని డామ్ కి యాడ్ చేయడమా, డామ్ నుంచి రిమూవ్ చేయడమా? కాంపోనెంట్ అన్మౌంట్ మీన్స్, సో కాంపోనెంట్ ని మనం అసలు యాప్ కాంపోనెంట్ నుంచి రిమూవ్ చేసేస్తే ఇట్ విల్ గోస్ టు ది కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనే స్పెసిఫిక్ ఫేస్ కి అయితే మూవ్ అవుతుంది.
సో మోస్ట్లీ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంతా మనకి స్పెసిఫిక్ విజువల్ స్టూడియో కోడ్ లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇనిషియలైజేషన్ ఫేస్ చూడలేం. బట్ వి విల్ సీ ది ఫేస్ రిలేటెడ్ టు మౌంటింగ్ ఫేస్ ని చూస్తాం, అప్డేషన్ ఫేస్ చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎన్‌పిఎం స్టార్ట్ అని ఇస్తామో ఫస్ట్ టైం మనకి వెబ్ పేజ్ లో కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది. కాంపోనెంట్ రెండర్ అవుతుందంటే మౌంటింగ్ ఫేస్ కి వెళ్తుంది. మౌంటింగ్ ఫేస్ లో కాంపోనెంట్ విల్ మౌంట్ ఫేస్, రెండర్ ఫేస్, నెక్స్ట్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్ కి రీచ్ అవుతుంది. వన్స్ రీచ్ అయిన తర్వాత ఆ డేటా అనేది ప్రాప్స్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు, స్టేట్స్ ద్వారా అప్డేట్ చేయొచ్చు. ప్రాప్స్ ద్వారా అప్డేట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాప్స్ డేటాని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ అయితే కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఒకవేళ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ కాకుండా అలానే ఫాల్స్ చేస్తే అక్కడికి ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే మనకి కోడ్ అనేది అప్డేట్ కాదు. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అవ్వాలి అంటే ఎవ్రీ టైమ్ రిటర్న్ ట్రూ చేయాలి. ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్ రిటర్న్స్ చేస్తే గనక డెఫినెట్లీ డేటా అప్డేట్ కాదు. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గర ఆ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది ప్రాప్స్ ద్వారా. సో మనం స్టేట్ కి వచ్చేసరికి స్టేట్స్ ని అయితే ఏ కాంపోనెంట్ నుంచి మనం రిసీవ్ చేసుకోం కాబట్టి డైరెక్ట్ గా షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే ఫేస్ లోకి వెళ్తుంది. స్టేట్ డేటా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే అండ్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఎప్పుడు కూడా రిటర్న్ ట్రూ చేస్తేనే నెక్స్ట్ ఫేసెస్ కి వెళ్తుంది. మరియు రిటర్న్ ఫాల్స్ చేస్తే గనక షుడ్ కాంపోనెంట్ అప్డేట్ దగ్గర ఆ లైఫ్ సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ అయితే కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఈ ఈ ఫేసెస్ అన్ని చూస్తాం. కాంపోనెంట్ విల్ మౌంట్ ఫేస్, రెండర్ ఫేస్, కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేస్, షుడ్ కాంపోనెంట్ అప్డేట్, కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఈ 7 మెథడ్స్ మీకు క్లియర్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ లో చూద్దాం. బట్ మనం ఇనిషియలైజేషన్ చూడలేం. ఎందుకంటే కాంపోనెంట్ ని కన్స్ట్రక్ట్ చేయడమే ఇనిషియలైజేషన్ ప్రాసెస్. అండ్ ఒకవేళ మనం అప్లికేషన్ నుంచి కాంపోనెంట్ ని రిమూవ్ చేసేస్తే మనకి వెబ్ పేజ్ డేటా ఏమైనా డిస్‌ప్లే చేస్తుందా? ఎంప్టీగా చూపిస్తుందా? డెఫినెట్‌లీ. డేటా అనేది వెబ్ పేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? మనం కాంపోనెంట్ ఏమి రిటర్న్ చేయకపోతే ఎంప్టీ సార్. డెఫినెట్‌లీ ఎంప్టీ చూపిస్తుంది. కాబట్టి అన్మౌంటింగ్ ఈస్ ద ఫేస్ అనేది మీరు యాడ్ చేసిన కాంపోనెంట్ ని రిమూవ్ చేసేసినప్పుడు అన్మౌంటింగ్ ఫేస్ లోకి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అని ఉంది తప్ప కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఫేస్ లేదు చూడండి. అన్మౌంటింగ్ ఫేస్ లో కాంపోనెంట్ విల్ అన్మౌంటే ఉంది తప్ప రెండర్ కాంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అనే ఫేస్ లేవు. ఎందుకంటే విల్ అన్మౌంట్ అనేది సో మీరు రిమూవ్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకేనా? అంతే తప్ప నెక్స్ట్ ఇంకేం అదర్ ఫేసెస్ కి అయితే మూవ్ కాదు అన్మౌంటింగ్ ఫేస్. ఓకేనా? ఈ ఫేసెస్ అన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. సో 4 ఫేసెస్ అనేవి ఇనిషియలైజేషన్, మౌంటింగ్, అప్డేషన్, అన్మౌంటింగ్. సో ఇప్పుడు మనకి మౌంటింగ్ అనే ఫేస్ లో ఏమేం మెథడ్స్ ఉన్నాయి? లైక్ వి హావ్ మెథడ్ కాల్డ్ కాంపోనెంట్ విల్ మౌంట్, రెండర్, కాంపోనెంట్ డిడ్ మౌంట్. అదే అప్డేషన్ అనే ఫేస్ కి వస్తే ప్రాప్స్ ద్వారా ఒకలా ఉంటుంది, స్టేట్స్ ద్వారా ఒకలా ఉంటుంది. స్టేట్స్ అయితే షుడ్ కాంపోనెంట్ అప్డేట్ రిటర్న్ ట్రూ చేస్తే ఇట్ విల్ గోస్ టు కాంపోనెంట్ విల్ అప్డేట్, రెండర్ అండ్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. షుడ్ కాంపోనెంట్ అప్డేట్ కనుక రిటర్న్ ట్రూ చేయకపోతే అక్కడే స్టాప్ అయిపోతుంది, డేటా అప్డేట్ కాదు. ఓకేనా? ఈ స్పెసిఫిక్ పిక్చర్ కూడా మీకు క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేస్తాను, ట్రై చేయండి. లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి రియాక్ట్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అని. సో మీకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫేసెస్, ఈ మెథడ్స్ అన్ని చూడండి. అండ్ ఇవన్నీ కూడా మీకు క్యామిల్ కేస్ లో ఉన్నాయా, నార్మల్ కేస్ సింటాక్స్ లో ఉన్నాయా? ఆల్ దీస్ ఆర్ క్యామిల్ Camel. కేస్. ఇవన్నీ రియాక్ట్ లో మనకు మోస్ట్లీ అన్ని కూడా ఫేసెస్ కానీ మెథడ్స్ కానీ క్యామిల్ కేసే ఉంటాయి. ఈ రియాక్ట్ ఇన్ థింగ్స్ అన్ని కూడా. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో జస్ట్ ఫస్ట్ ఈ థింగ్స్ అన్ని ఒకసారి ఇప్పటి వరకు రీడ్ చేయండి. టుమారో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి ప్రాక్టికల్ చూద్దాం.